సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమో మాటలో చెప్పలేం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు అత్యంత విలువైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పిల్లల ప్రేమ మాత్రమే. అందుకే పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు కన్న తల్లిదండ్రులు. అచ్చం అలాంటి నేపథ్యమే ఓ తండ్రికి ఎదురైంది. తన కళ్ళ ముందే కొడుకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆ తండ్రి మాత్రం కొడుకు చివరి చూపు కోసం 4 రోజులుగా గాలిస్తూనే ఉన్నాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. జోరున కురుస్తున్న వర్షంలో కొడుకును తీసుకుని స్కూటర్పై ఇంటికి బయలుదేరాడు తండ్రి. వెనక కూర్చున్న 8 ఏళ్ల బాలుడు స్లిప్ అయి రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. దీంతో వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. కొడుకును కాపాడుకోవడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం విఫలమైంది. కనీసం కొడుకు శరీరాన్ని అయినా ఇంటికి తీసుకెళ్లాలని 4 రోజులుగా డ్రైనేజీలన్నీ వెతుకుతూనే ఉన్నాడు. కన్నీరు పెట్టించే ఈ విషాద ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకుంది. గువాహటికి చెందిన హీరాలాల్ 3 రోజుల క్రితం కొడుకు అభినాష్తో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైనేజీలో పడ్డ కొడుకును కాపాడుకునేందుకు వెంటనే హీరాలాల్ కూడా అందులో దూకాడు. ఎంత గాలించినా కొడుకు మాత్రం దొరకలేదు. కొడుకు లేకుండా ఇంటికి వెళ్లేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నాడు హీరాలాల్. రాత్రి పగలు మురుగు కాలువలన్నీ వెతుకుతూనే ఉన్నాడు. రాత్రిపూట ఓ షాప్ వరండాలో దోమల తెర మధ్య కాసేపు కునుకు తీస్తున్నాడు. కొడుకు డ్రైనేజీలో కొట్టుకుపోతున్న దృశ్యాలు గుర్తుకు తెచ్చి ఉలిక్కిపడి లేచి మళ్లీ కాలువలో గాలిస్తున్నాడు. 3 రోజుల వెతుకులాట తర్వాత అభినాష్ చెప్పులు దొరికాయని వాటిని పోలీసులకు అందించాడు. చెప్పు ఆధారంగా హీరాలాల్తో పాటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డ్రైనేజీలన్నీ జల్లెడపడుతున్నాయి. జగిలాల సాయం తీసుకుని మురుగు కాలువలో వెతుకుతున్నాయి. విషయం తెలిసి సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా అక్కడికి వచ్చారు. ప్రమాదం గురించి హీరాలాల్ను అడిగి తెలుసుకున్నారు. కన్నీరు మున్నీరవుతున్న ఆ దంపతులను ఓదార్చి గాలింపు చర్యలను తీవ్రం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.